మరి సామాన్యుడి యొక్క సంక్షేమము మీరు సూపర్ 6 హామీలు కదా ఇచ్చారు. సూపర్ 6 హామీలకి నిమిత్తము మీరు బడ్జెట్లో ఎందుకు ప్రవేశపెట్టలేదు అని నేను ఇవాళ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను ప్రభుత్వాన్ని. ఇప్పుడు మీరు సూపర్ 6 హామీలు 6 హామీలు అని చెప్పి ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళి ఊదరగట్టారు. ఏమని చెప్పుకున్నారండి? ఆయన ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళి ఏమని చెప్పాడనంటే, రైతులకి అన్నదాత సుఖీభవ కిందన 20,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. మరి 20,000 రూపాయలు లాస్ట్ బడ్జెట్లో కూడా పెట్టారు వీళ్ళు. బడ్జెట్లో అంకిల గారెడ్డి బాగానే ఉంది, కానీ ఇవాళ మీరు లాస్ట్ బడ్జెట్లో 20,000 రూపాయలు ప్రతి రైతన్నకి ఇస్తాను, 55 లక్షల మంది రైతన్నలు ఉన్నారు కదా, మరి లాస్ట్ బడ్జెట్లో పెట్టింది మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదని వాళ్ళు మేము ప్రశ్నిస్తున్నాం. అసలు ఈ బడ్జెట్ దేనికి అని అడుగుతా ఉన్నా. మీరు లాస్ట్ బడ్జెట్లో పెట్టారా లేదా? రైతన్నలకు అందరికీ కూడా అన్నదాత సుఖీభావ కిందన 20,000 రూపాయలు ఇస్తానని పోయినసారి బడ్జెట్ 2024-25లో పెట్టినప్పుడు మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదని వాళ్ళు మేము ప్రశ్నిస్తున్నాము. ఈ బడ్జెట్ దేనికి? మీరు రాజకీయ ఉపన్యాసాలు కానీ ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాము. ఇవాళ మళ్ళీ దాన్ని కొనసాగింపు కిందన మరి ఈ సంవత్సరం కూడా 2వ సంవత్సరం కూడా మీరు పెట్టారు. ఆ 2వ సంవత్సరంలో పెట్టింది మీరు కేటాయింపులు ఇచ్చింది కేవలము 6,300 కోట్ల రూపాయలు. 55 లక్షల మంది రైతులు ఉంటే మీరు 20,000 చొప్పున మీరు చూసుకుంటే సుమారుగా 11,000 కోట్లు అవుతా ఉంది. ఎక్కడికి వెళ్ళిపోతా ఉంది ఈ డబ్బు? మళ్ళీ దీంతో పాటు కౌలు రైతులను కూడా ఇంక్లూడ్ చేస్తా ఉన్నారు. ఎక్కడికి వెళ్తుంది? మరి అన్నదాతలకి సుఖీభవ అని మీరు చాలా ఆర్భాటంగా గొప్పగా పెట్టిన పేరుకి తూట్లు పడుస్తూ ఉన్నారా అని ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం. ఇది సూపర్ 6లో హామీ నెంబర్ 1 ఒక వైఫల్యం ఇక్కడ కనబడుతూ ఉంది. రెండోది, మీరు ఏదైతే అమ్మఒడి అంటే ఇప్పుడు మీరు తీసుకొచ్చిన పథకం పేరేంటి? తల్లికి వందనం. మీరు తల్లికి వందనము ఫస్ట్ క్లాస్ దగ్గర నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా చూస్తే లెక్కలు చూసుకుంటే డేటా తీసుకుంటే 87 లక్షల మంది వస్తూ ఉన్నారు సుమారుగా. మరి 87 లక్షలు ఇంటూ 15,000 రూపాయలు చొప్పున చూసుకుంటే సుమారుగా 12,900 కోట్ల రూపాయలు, 600 నుంచి 900 కోట్లు రమారమి వస్తూ ఉంది. కానీ మీరు బడ్జెట్లో కేటాయించింది 9,400 కోట్లని మీరు చెప్తూనే అలొకేషన్స్ దగ్గర లోపల పేజీ లోపలికి వెళ్తే 8,300 కోట్లు వస్తుంది. అంటే ఇక్కడ మీరు సుమారుగా 3,800 కోట్ల రూపాయలు కోత పెట్టారు. అంటే మీరు ఏ పిల్లల్ని మీరు అందులోంచి తీసేద్దామని అనుకుంటా ఉన్నారు? మీరు చెప్పారు కదా ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళి ఇగో నీకు 15,000 నీకు 15,000 అని చెప్పారు కదా, మరి ఎందుకు చేయట్లేదని అడుగుతా ఉన్నాం. ఇది 2వ సంవత్సరం, అంటే బడ్జెట్ 2వ సంవత్సరం. అంటే మీ ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చింది 5 సంవత్సరాలు అయితే 2 సంవత్సరాలకు సంబంధించి ఈ బడ్జెట్లో కేవలం మీరు ఇచ్చిన సూపర్ 6లో 2 హామీలు మటుకే వాళ్ళు కనబడతా ఉన్నాయి. పోనీ అది కూడా పూర్తి స్థాయిలో ఇస్తున్నారంటే అది కూడా కనబడట్లా. 3వ హామీ దగ్గరకు వచ్చేసరికి నిరుద్యోగ భృతి 20 లక్షల మందికి మీరు జాబులు ఇస్తానని చెప్పారు. ఎక్కడికి వెళ్ళిపోయినాయి ఈ జాబులు? మేము అడుగుతా ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం. మీ చంద్రబాబు నాయుడు గారు విజన్ కదా, విజన్ 2020 కదా, స్వర్ణాంధ్ర 2030 అని చెప్పాడు. మరి 2030 గాలికి వదిలేసి మరి ప్రధానమంత్రి గారు ఎప్పుడైతే 2047 అని ఆయన నినాదం తీసుకున్నారు దాన్ని కాపీ కొట్టి ఇవాళ మళ్ళీ స్వర్ణాంధ్ర 2047 అని చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మీ చంద్రబాబు నాయుడు గారు, మీ లోకేష్ గారు, మీరందరూ కూడా మీ టీం అంతా కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి వెళ్ళారు, దావోస్ వెళ్ళారు. మరి చంద్రబాబు నాయుడు గారికి అంత పెద్ద గొప్ప విజనే ఉంటే ఏమైంది? ఒక్క రూపాయి అయినా ఎంఓయూ చేశారా అని వాళ్ళు మేము ప్రశ్నిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సాక్షిగా మేము ప్రశ్నిస్తున్నాము. ఒక్క రూపాయినా మీరు ఎంఓయూ చేసుకున్నారా? ఏమైపోయింది మీ తెలివి? ఏమైపోయింది మీకున్న పరిచయాలు? మీ గొప్పతనం ఏమైపోయింది? అంటే ఎక్కడ కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కనబడుతుంది. మన పక్క రాష్ట్రమే మహారాష్ట్ర, వాళ్ళు డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకుంటున్నారు. వాళ్ళు సుమారుగా 15,80,000 కోట్ల రూపాయలు ఎంఓయూ చేసుకున్నారు. సుమారుగా 61 ఎంఓయూలు నాకు తెలిసి 61 ఎంఓయూల్లో వాళ్ళు అనౌన్స్ చేసింది 16 లక్షల జాబులు అనౌన్స్ చేశారు. అదేవిధంగా మరి మన పక్కన ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మరి తెలంగాణ రాష్ట్రంలో
రేవంత్ రెడ్డి గారిది ఏం డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు. ఆయన 1,79,000 కోట్ల రూపాయలు ఎంఓయూలు చేసుకున్నారు. 20 ఎంఓయూలు రాసుకున్నారు వాళ్ళు డిఫరెంట్ కంపెనీస్తో. వాళ్ళు అనౌన్స్ చేసింది 50,000 జాబులు అనౌన్స్ చేశారు. మరి ఈ చంద్రబాబు నాయుడు గారు ఇంత పెద్ద గొప్ప విజన్ ఉన్న నాయకుడు ఒక్క ఎంఓయూలు కూడా ఎందుకు చేసుకోలేదని వాళ్ళు మరి ప్రశ్నిస్తున్నాం. మీరు 20 లక్షల జాబులు ఏ రకంగా మీరు సృష్టిస్తారు? ఇదనంటే క్వశ్చన్ మార్క్. మరి ఇవాళ ఇక్కడ చూసినట్టయితే సుమారుగా ఏదైతే నిరుద్యోగ భృతి గురించి మనం మాట్లాడితే సుమారుగా 20 లక్షల పై మంది నిరుద్యోగుల పైనే ఉన్నారు. అంటే సుమారుగా ఇంతమంది 20 లక్షల మందికి మీరు జాబులు ఇవ్వకపోగా మీరు 3,000 రూపాయలు చొప్పున ప్రతి నిరుద్యోగికి కూడా నెలవారీ మీరు డబ్బులు ఇస్తానని చెప్పారు నిరుద్యోగ భృతి అని. లాస్ట్ టైం 2014 నుంచి 19 దాకా కూడా అందరికీ కుచ్చుటోపీ పెట్టారు. మరి ఇవాళ మీరు ఏం చేస్తూ ఉన్నారు అంటే రెండో సంవత్సరం బడ్జెట్లో కూడా నిరుద్యోగులకు ఒక్క రూపాయి కూడా మీరు బడ్జెట్లో కేటాయించలేదు. మరి ఇది మోసం కాదా అని ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం. ఇది సూటిగా మోసం కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇది కాకుండా 4వ హామీ ప్రతి ఇంటింటికి కూడా సిలిండర్స్ దీపం 2 అని చెప్పి పెద్ద గొప్ప చెప్తున్నారు. నేను అడుగుతున్నా, దీపం 1లో ఫస్ట్ ఇయర్లో మీరు 3 సిలిండర్లు ఇస్తామని చెప్పారు కదా, మరి ఎందుకు ఒకే ఒక్క సిలిండర్ ఇచ్చారు అని మేము ప్రశ్నిస్తున్నాము. ఇప్పుడు రెండో సంవత్సరం మీరు బడ్జెట్లో కేటాయింపులో సుమారుగా 3 సిలిండర్లతో పాటు పోయిన సంవత్సరం 2 సిలిండర్లు కూడా కలిపి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ గృహిణులకి ఈ సంవత్సరము 5 సిలిండర్లు ఇస్తున్నారా అని వాళ్ళు మేము ప్రశ్నిస్తున్నాం. 5 సిలిండర్లు ఇచ్చే ఉద్దేశం ఉందా అని మేము ప్రశ్నిస్తున్నాము. మరి ఎందుకు అబద్ధాలు ఆడుతూ ఉన్నారు? ఇప్పుడు సుమారుగా దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంలో 1,60,00,000 మంది కనెక్షన్స్ ఉన్నాయి నాకు తెలిసి. సుమారుగా 58 లక్షల మంది కనెక్షన్స్ ఉన్నాయి. దానికి సంబంధించి 4,000 కోట్ల పైమాటే దానికి అవసరం పడతా ఉంది. అంటే మీరు బడ్జెట్లో కేటాయించింది కేవలము 2,600 కోట్ల మటుకే అని ఇవాళ మేము సూటిగా ప్రజల సాక్షిగా మేము నిలదీస్తూ ఉన్నాం. ఇప్పుడు 5వ హామీ గురించి ఎత్తుకున్నారు. ప్రతి మహిళకి కూడా నెలకి 1,500 అంటే సంవత్సరానికి 18,000. ఆ పథకం పేరేంటంటే ఆడబిడ్డ నిధి అని చెప్పేసి మీరు అనౌన్స్ చేసుకున్నారు చాలా గొప్పగా. నేను ఇవాళ అడుగుతా ఉన్నా, ఈ బడ్జెట్లో ఆడబిడ్డ నిధి ఎక్కడికి వెళ్ళిపోయిందండి అని వాళ్ళు ప్రశ్నిస్తున్నా. అంటే సుమారుగా మీరు ఏదైతే ఆడబిడ్డ నిధికి సంబంధించి సుమారుగా 18 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు నిండిన మళ్ళీ 59 సంవత్సరాల లోపు ఉన్న మహిళలు సుమారుగా ఆంధ్రప్రదేశ్లో లెక్క వేసుకుంటే 1,60,00,000 మంది ఉన్నారండి. అంటే మీరు 18,000 చొప్పున లెక్క వేసుకుంటే సంవత్సరానికి 28,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో కేటాయించాలి. ఎందుకు కేటాయించలేదు? ఎందుకు మీరు మోసం చేస్తున్నారని వాళ్ళు మేము ప్రశ్నిస్తున్నాం. అంటే మీరు ఈ బడ్జెట్ అని చెప్తున్నారు కదా, పెద్ద గొప్పగా చెప్తున్నారు. ఇది రెండో సంవత్సరం బడ్జెట్. అంటే మీకు ఇచ్చిన 5 సంవత్సరాల్లో ఇది రెండో సంవత్సరం బడ్జెట్. మరి రెండో సంవత్సరం బడ్జెట్లో కూడా ఏదైతే ఆడబిడ్డ నిధి ఏదైతే ఉందో దీన్ని పూర్తి స్థాయిగా ఎగనామం పెట్టిన సందర్భం. మరి 6వ హామీ కిందన ఉచిత బస్సు అన్నారు. ఎక్కడికి వెళ్ళిపోయిందండి ఈ ఉచిత బస్సు? చంద్రబాబు నాయుడు గారు ఉత్తిత్తి బస్సు అని అడుగుతా ఉన్నా. ఉచిత బస్సు ఊసేలేదే, మరి ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? మీరు ఇచ్చిన 6 హామీలకు సంబంధించి మరి ఏదో 1, 2 అరవకరో హామీలు మీరు అవి కూడా పూర్తిగా ఇవ్వకుండా సగం సగం ఇస్తూ మరి ఈ రకంగా మోసం చేయడము ఎంతవరకు సమంజసమని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి చాలా గొప్పగా చెప్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో 3,22,000 కోట్ల 3,22,359 కోట్ల రూపాయలు ఇది చరిత్ర అని చెప్తా ఉన్నారు. బాగానే ఉంది. ఇప్పుడు ఆయన స్పీచ్ స్టార్టింగ్లో పయ్యావుల కేశవ్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, ఆయన ఎత్తుకోవడం ఏంటంటే భారతదేశంలో అప్పు తీసుకునే శక్తి లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారైంది అని చెప్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, మీరు ఇచ్చిన బడ్జెట్లో 3,22,359 కోట్ల రూపాయలు 3,22,000 కోట్ల రూపాయలు మీరు బడ్జెట్ కేటాయించినప్పుడు
అందులో ఆదాయం కింద వచ్చేది ఎంతండి? 2,17,976 కోట్ల రూపాయల ఆదాయం కింద వస్తుంది అని మీరు ఒక అంచనా వేశారు. అంటే దీంట్లో అప్పు ఎంత వస్తుందండి? ఇందులో చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు బడ్జెట్లో మీరు చూపించింది 1,04,000 కోట్ల రూపాయలు అప్పు కింద తీసుకుంటున్నామని మీరు డైరెక్ట్గా బడ్జెట్లోనే మెన్షన్ చేశారే. మరి ఇక్కడ అబద్ధం ఎందుకు మాట్లాడుతున్నారు? భారతదేశంలో అప్పు తీసుకునే శక్తి లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారైందని మీరు చెప్తా ఉన్నారు కదా. మరి ఎందుకు ఇక్కడ అబద్ధాలు మాట్లాడుతున్నారు? ప్రజల్ని ఎందుకు తప్పుదారి పట్టిస్తున్నారు? ఇంకొక మాట ఏం చెప్పాడనంటే, ఇంకొక మాట పయ్యావులు కేశవ్ గారు చెప్తున్నాడు, 1995లోనంట జీతాలు ఇవ్వలేకపోవడము లేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన పదవి తీసుకున్నాడంట. అంటే నాకు కూడా అర్థం కావట్లా, 1995 దాకా ముఖ్యమంత్రి కింద ఎవరున్నారండి? స్వయాన చంద్రబాబు నాయుడు గారికి పిల్లనిచ్చిన మామ ఎన్టీ రామారావు గారు ఉన్నారు. అంటే ఆయన ఎన్టీ రామారావు గారిని కించపరుస్తున్నాడు. ఇప్పుడు మీరు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి మీరు ఎలా తీసుకున్నారండి పదవి ఎలా తీసుకున్నారు? ఆయనకు వెన్నుపోటు పొడిచి కాదా? అంటే అక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే, ఎన్టీ రామారావు గారి గవర్నమెంట్ చాలా అన్యాయంగా ఉంది, జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఎన్టీ రామారావు గారి గవర్నమెంట్లో ఉందని చెప్తున్నాడు. ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నిశ్చితంగా దీన్ని గమనించాలి. నేను ఇవాళ చెప్తున్నా, 1995 మీరు రికార్డ్స్ తెప్పించుకోండి, అప్పుడు మిగులు బడ్జెట్లు ఉన్నాయి. మరి అప్పుడు జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఎలా వచ్చినాయండి చంద్రబాబు నాయుడు గారు? ఇంత పచ్చి అబద్ధం అసెంబ్లీ సాక్షిగా మరి మీరు మాట్లాడుతూ ఉన్నారు, మీ వాళ్ళతో మాట్లాడిస్తూ ఉన్నారు అని అంటే ఇది ఎంత అన్యాయం అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు 1995లో మిగిలి బడ్జెట్, అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కింద ఉన్నారు. ఆయన వెన్నుపోటు పడిచి కదా మీరు ముఖ్యమంత్రి పీఠం మీదకి ఎక్కింది. మరి అప్పుడు ఏం చేశారని అడుగుతున్నా. ఇంత అబద్ధాలు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడతారా అని అడుగుతా ఉన్నా. ఇది కాకుండా పరిశ్రమల్ని మేము తరిమేశారని చెప్తా ఉన్నారు. నేను ఇవాళ అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారిని, ఇదే పవన్ కళ్యాణ్ గారిని, ఇదే లోకేష్ గారిని అడుగుతా ఉన్నా. ఇప్పుడు JSW జిందాల్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మహారాష్ట్రకి 3 లక్షల కోట్ల రూపాయలు MOU చేసుకున్నారు. ఇది మీకు చెంపపెట్టి కాదా? ఒక ఇండస్ట్రియలిస్ట్ని, ఒక పారిశ్రామికవేత్తని ఏ రకంగా ఒక పెయిడ్ ఆర్టిస్ట్ని పెట్టుకుని ఏ రకంగా ఆయన్ని బ్లాక్మెయిల్ చేసే కార్యక్రమం చేశారు. మరి ఆయన 3 లక్షల కోట్లు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టేవాడే. ఆ 3 లక్షల కోట్లు కడప ఫ్యాక్టరీస్లో కానీ వివిధ ఫ్యాక్టరీస్లో కానీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్లు పెట్టేవారు. ఆ JSW జిందాల్ని ఆ రకంగా తరిమేసి ఇప్పుడు మా మీద నిందలు వేస్తారా? పరిశ్రమల్ని తరిమేశారని మీరు కాదా? మొత్తం ఇండస్ట్రియల్ ఫెటర్నిటీలో మొత్తం మీరు ఒక మచ్చలా తీసుకుని వచ్చారు. ఒక ఇండస్ట్రియలిస్ట్ని, ఒక పారిశ్రామికవేత్తని ఈ రకంగా బ్లాక్మెయిల్ చేశారనేది ఇవాళ ఆంధ్రప్రదేశే కాదు, మీకు అక్కడ దావోస్లో చెప్తా ఉంది. మీకు అక్కడ దావోస్లో ఒక్క రూపాయి కూడా ఎవరు కూడా MOU చేయలేదని అంటే మీ తాలూకా వెండేటా పాలిటిక్స్ ఏంటనేది అక్కడ క్లియర్గా అర్థమవుతోంది. ఇది కాకుండా NTR వైద్య సేవ గురించి మీరు చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, NTR వైద్య సేవ ఇదివరకు గతంలో ఆరోగ్యశ్రీ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ పౌరుడైనా కానీ చక్కగా వెళ్ళి హాస్పిటల్లో అలా తెల్ల కార్డు చూపిస్తే, హెల్త్ కార్డు చూపిస్తే వైద్యము చేయించుకునే పరిస్థితులు. మరి ఇవాళ ఎక్కడికైనా ఏ హాస్పిటల్కైనా వెళ్తే పరిస్థితులు ఎలా ఉన్నాయండి? మీకే సామాన్యులు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ప్రతి హాస్పిటల్లోకి వెళ్తే సామాన్యుల పరిస్థితి బిక్కుమని ఉన్నాయి. వీళ్ళ తాలూకా కేంద్ర మంత్రి పెమ్మసాని చెప్తా ఉన్నాడు, మా దగ్గర డబ్బులు లేవు, ఏదైతే ఆయుష్మాన్ భారత్ ఉందో ఆ స్కీమ్ ఒకటే వర్తిస్తుంది, మా దగ్గర డబ్బులు లేవు, మేము ఇచ్చుకోవడానికి డబ్బులు లేవని. మళ్ళీ ఇవాళ దాని గురించి చాలా గొప్పగా చెప్తున్నారు NTR వైద్య సేవని. ఇదివరకు జగనన్న ఉన్నప్పుడు నేను ఒకటే చెప్తున్నా, జగనన్న ఉన్నప్పుడు స్కీముల గురించి నేను లిస్ట్ చెప్పుకుని వస్తే మొత్తము 15-16 స్కీమ్లు. ఇప్పుడు నేను ఆ లిస్ట్ చదువుకుంటూ వెళ్తే, ఇది ఒక్కటి సరిగ్గా అనట్లేదు, లిస్ట్ చదువుకుంటూ వెళ్తే ఇంత లిస్ట్ వస్తుంది. మొత్తం అన్నీ కూడా ఎగనామం పెట్టిన పరిస్థితులు. ఇప్పుడు నేను ఇంకొక అంశం కూడా చెప్తా ఉన్నా. ఈ చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 అంటున్నాడు కదా, 2020 అని హైదరాబాద్ చాలా గొప్పగా తయారైందని చెప్తా ఉన్నాడు. నేను ఇవాళ ప్రశ్నిస్తున్నానండి, పక్కనే ఉన్న రాష్ట్రంలో చెన్నై రాష్ట్రము మరి ఈయన విజన్తో అయిందా? మరి పక్కనే ఉన్న
బెంగళూరు రాష్ట్రం, బెంగళూరులో ఉన్న బెంగళూరు సిటీ ఈయన విజన్ 1 అయిందా? చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏముందండి ఇక్కడ? నాకు అర్థం కాల. రాష్ట్రాలు అనేవి అక్కడ తాలూకా ఉన్న క్యాపిటల్స్ అనేవి ఆటోమేటిక్గా డెవలప్ అయినాయి. ఈయనేదో చాలా గొప్ప పని చేసినట్టు గొప్ప ఆర్భాటాలు చెప్పుకుంటున్నారు తప్పితే ఇంకెక్కడ ఏమీ కూడా లేదు. ఇంకొక అంశం కూడా వీళ్ళు నాకు ఒకటి నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను ఈనాడు పేపర్ కానీ ఆఖరికి ఫైనాన్స్ మినిస్టర్ గారే చెప్తా ఉన్నారు, అభివృద్ధి సంక్షేమము రెండు సమాంతరంగా తీసుకెళ్తున్నామని చెప్తున్నారు. నేను ఇవాళ అడుగుతున్నా, మీ 3,22,000 కోట్ల రూపాయల్లో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంతండి? 2,51,162 కోట్ల రూపాయలు రెవెన్యూ ఎక్స్పెండిచర్. మరి ఇది మీరు సంక్షేమాలకో లేకపోతే ఇంకొకటో రెవెన్యూ ఖర్చు చేస్తున్నారు. మరి దీంట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే అభివృద్ధి క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి మీరు కేటాయించింది ఎంత? కేవలం 40,000 కోట్ల రూపాయలే కదా. మరి ఇవి రెండు సమాంతరంగా ఎలా తీసుకెళ్తున్నారు? మీరు ఖర్చులేమో 2,51,000 కోట్ల రూపాయలు ఖర్చులు చేస్తూ ఉంటే ఇక్కడ మీరు అభివృద్ధి నిమిత్తం ఖర్చు చేసేది కేవలం 40,000 కోట్ల రూపాయలే. మరి ఏ గొప్ప ప్రభుత్వం అండి? నాకు అర్థం కాల. జగన్ గారి టైంలో కూడా ఇదే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 36,000 కోట్లు 37,000 కోట్లు మేము పెట్టిందే. మీరు అదనంగా